హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ తరపు నుంచి మీ అందరికీ పువ్వులతోటి స్వాగతం, సుస్వాగతం. ఇంక ఈరోజు మీకైతే నేను చెప్పే అవసరం లేకుండానే వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. ఇంకా పోయినసారి కూరగాయలు కట్ చేస్తూ ఒక వీడియో, గార్డెన్ వీడియో పోస్ట్ చేసాం కదా, ఆ రోజే ఈ పువ్వులు కూడా కట్ చేసామన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసి అందమైన ముద్దబంతులు, కారబంతులు. ఈ పువ్వులన్నీ కోసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి దండగుచ్చటము, అలాగే మొక్కలకి నీళ్ళు ఇవ్వటము, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. వీడియో అయితే చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు వీడియోని ఎంజాయ్ చేసేయండి. సరే, ఇంకా కూరగాయలు కొట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పువ్వులు కోసుకుందాం మనం. ఇక్కడ చూసారా అందమైన మందార పువ్వు ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో చూసారా, బాగుంది కదా. బాగుంది. బంతి పూలు ఆల్రెడీ కోసాం ఒకసారి, మళ్ళీ మేము ఇచ్చేసాం రా అంటుంది. ఇంక అందుకని చెప్పి కోసేసుకుందాం. నేను ఈరోజు అసలు మొన్న కోసాను, ఆ రోజే కారబంతి పూలు కూడా కోద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ టైమే రావటం. అసలు పూలు కూడా బాగున్నాయి తాజాదనంగా. మొన్న వెంకటేశ్వర స్వామికి పంపించాము దండ, అయితే ఎంత బాగుందో. పూలు కూడా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎలా పడితే అలా కట్ చేస్తే కొమ్మలు విరిగిపోతాయి. నాగుబంతి పూలు అని చెప్పాయి కదా, బాగా వస్తాయి ఇవి కూడా. మనకి కాకపోతే సంక్రాంతికి వండమనుకుంటా. ఇవి కూడా ఒక నెల రోజుల దాకా దొరుకుతాయి ఈ పూలు కూడా, అంతే. ఆ తర్వాత మళ్ళీ కొండం. పూల తోటలో కూడా 2 నెలలు ఉంటాయి. బంతి పూల తోటలు 2 నెలలు 3 నెలలు, అంటే చివరి నెల మంచిగా ఉండవు, చిన్న పూలు వస్తాయి అనమాట. అదే ఇప్పుడు ఇక్కడ వస్తున్నాంగా, ఇప్పుడు మొన్న కోసం పూలకి ఈ పూలకి తేడా లేదు, ఉంది కదా. సైజు తగ్గిపోద్ది. మొన్న పెద్ద పువ్వు ఉంచిన 7 గంటలకే డాబా మీదకి వచ్చిన చలికాలం అయినా కూడా ఎంత ఎండగా అనిపిస్తుందో. 1 గంట కూరగాయలు కోసాము. అప్పటికి వెంకటేశ్వర స్వామి గీతం మందిరంలో ఇద్దామా. మా ఇంటికి దగ్గరలోనే కృష్ణయ్య గుడి కూడా ఉంటుంది. ఇంకా కృష్ణయ్యకి ఇద్దామా, పూలదండ గుచ్చి వెంకటేశ్వర స్వామికి ఇద్దామా అని అడుగుతున్నాను మా వారిని. పువ్వులు ఎక్కువ దొరికితే వెంకటేశ్వర స్వామికి దండ గుచ్చిద్దాం, పెద్ద విగ్రహం కదా, బాగుంటుంది అనుకున్నాను. చాలా బాగుంది, పెద్దగా వచ్చింది. అటు ఆ చెట్లకి కోస్తానా, ఒక్క చెట్టుకి కోస్తున్నా నేను. ఎందుకంటే పొద్దున్నే కాఫీ కూడా తాగకుండానే వెళ్ళాం పైకి. నేనే త్వరగా కిందకు వచ్చి మళ్ళీ పని చేసుకోవాలని గబగబా కోస్తున్నాను. ఇంకా మా వారు చూడండి ఎంత హడావిడి పెడుతున్నారు. కూరగాయలు తీసి పక్కన పెట్టాలండి. 2 రంగులు వచ్చినాయి ఈ రోజు. మొన్న ఒకటే రంగు అన్నావుగా, ఈరోజు 2 రంగుల పూలు ఉన్నాయి. మన గార్డెన్లో అయితే బంతిపూలు, కారబంతి పూలు చాలా బాగా వచ్చాయని చెప్పాలి. ఎంత అందంగా ఉందో గార్డెన్ ఇవి పూసినప్పుడు అయితే. మొన్న వేసిన గులాబీ మొగ్గలు వచ్చినాయి చూసారా, వచ్చాయి. ఇంకా రోజుకొద్దాం, ఎండెక్కిపోతుంది. ముద్దు ముద్దుగా పూసినాయి, చిన్నగా భలేగా. అంటే వీటికి పోయినసారి దొరికినాయి కదా, ఇంకా సైజు తగ్గినాయి అన్నమాట. మనం ఫాస్ట్గా పని చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇందాక చేతిలో కోసుకొని ఎక్కడేమన్నా నీకు మాత్రం ఎందుకు చెప్పు, అరుస్తున్నాయి. అదే ఏంది ఈ మధ్య రోజు పూలు కోసం పోతున్నాం అంటుంది. కార్తీక మాసం అయిపోయిందిలే, ఇంకా రావు పూలకి. వచ్చే సంవత్సరం మంచి పూలు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా ఎందుకమ్మా, బాగుంటాయి. ఒక పెద్ద పువ్వు ఎంత అందంగా ఉంటుందో, ఒక చిన్న పువ్వు కూడా అంతే అందంగా ఉంటుంది తెలుసా. పూలు ఎక్కువ పూలు దేవుడికి పెడితే ఎంత అందంగా ఉంటాయో
తక్కువ పూలు పెట్టినా అంతే అందంగా ఉంటాయి. చూడండి పువ్వు ఎంత ముద్దుగుందో. మీకే పువ్వు ఫాస్ట్ ఫాస్ట్ వేయాలంట అలా చెబుతున్నారు. ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్టుకొస్తారు, కొమ్మలు విరిగిపోతాయిగా. విరిగిపోతాయి, అక్కడక్కడ విరిగిపోతాయి. పొలంలోకి వచ్చేవాళ్ళు మరి తొందరగా వస్తేనే కదా. వాళ్ళు చేతులతోనే కోస్తున్నారు కదా మొన్న. అయినా వాళ్ళు ఇంత అడవుడికి ఎందుకు వస్తారు? వాళ్ళు పని ప్రకారం వాళ్ళు వస్తారు, అంతేనా? అంతే అంతే. ఇంక మరి ఈసారి నెక్స్ట్ రౌండ్ మొన్నటికన్నా ఎక్కువ వచ్చేట్టుంది ఇక. ఎందుకు వస్తే రావు. అదే ఇది ముద్ద బంతి పూల మీద ఒక పాట పాడుతుంది. పాడి మోహన్ బాబు రమ్యకృష్ణుందా సాంగ్? అవునా? అవునవును. ఎందుకు వాడు చెమట్లు పోసేస్తున్నాయి. నీకు అందుతాయి అయ్యి? నాకు అందవు, నీకే అందవు నాకు. మా వీధిలో అరటిపళ్ళు ఎంతమంది కొంటారో నాకు తెలియదులే కానీ కనీసం 4-5 సార్లు వస్తాడు అరటిపళ్ళు అతను. బంతిమ్మ ఒక చెట్టుకు కదా అక్కడ కోసం పుట్టుకోవట్లేవు. ఒక చెట్టుకే 2 కలర్స్తో చూడండి ఎంత బాగుందో. ఈ పూలు భలే బాగున్నాయి. ఇందా పుదీనా గోయిన చూసుకున్నాం వెళ్ళేటప్పుడు. కొద్దిగా మనం ఫాస్ట్గా చెయ్యాలి అంటే మాత్రం మన చేతులే పని చేయాల్సిందే. ఉదయం 6:30కి డాబా మీదకి వస్తే ఇంకా కూరగాయలు కొయ్యటం అయితే ఏమి, ఈ పూలు కొయ్యటం అయితే ఏమి, మొక్కలకి నీళ్ళు ఇవ్వటం అయితే ఏమి, దాదాపు మొత్తం 3 గంటల టైం పట్టింది. ఇంతసేపు పని పట్టినా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది గార్డెన్లో పనిచేస్తే మాత్రం. ఇంక ఈరోజు ఈ బంతిపూలు కోసామా, అసలు ఈరోజు కారపు బంతిపూలు కోద్దామని వచ్చాము. వీటికన్నా ముందు కూడా ఒకసారి కోసాము బంతిపూలు, కారపు బంతిపూలు. ఆ రోజు కూడా కొయ్యటం కుదరలేదు. మంచిగా దండలు కూడా గుచ్చి చూపిస్తాం మీకు ఈరోజు. మొన్న అయితే వెంకటేశ్వర గుచ్చి ఇచ్చాను, ఆ వీడియో కూడా తీసాను. కానీ కాకపోతే హడావిడి అయిపోయి ఆ దండ అనేది క్లియర్గా చూపించలేదు. అసలు ఎంత బాగుందో దండ అయితే. లావుగా ఉండేలాగా గుచ్చా. మామూలుగా బంతి పూలు అంటే పువ్వు వెమ్మటి పువ్వు అలా ఉండేలాగా గుచ్చుతాం కదా, అట్లా కాకుండా లావుగా పువ్వు దండ మనకి గజమాలలో అట్లా కడతారు కదా, అట్లా ఉండేలాగా గుచ్చా. ఇంక ఈరోజు కూడా వద్దులే రేపు కోసుకుందులే అంటున్నారు కారపు బంతి పూలు మా వారు. చామంతి పూలు, చామంతి పూల ఎంత బాగుందో, చిత్తి చామంతి. మధ్యలో మళ్ళీ మీకు పూసిన పువ్వు వల్ల చూపించాల్సిందే నాయ. బంతిపూలు పైన కుండీల్లో పైన పెట్టుకోకూడదు. పైన పెట్టేసరికి చూడు పైకి వెళ్ళిపోయింది. ఫస్ట్ స్టెప్లో పెట్టుకో. చామంతి పూలు ఇప్పుడిప్పుడే చక్కగా ఇస్తున్నాయి. పసుపు కలర్ ఇవి బాగున్నాయి కదా, ఇంకా ఇచ్చితే బాగుంటాయి. పై పూలు కోయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కదా కిందకి సెకండ్ స్టెప్లో అన్నా పెట్టాలి. పైన అందంగా కనిపిస్తాయని పెట్టా. చాలా ఇంక ఈరోజు ముద్దబంతి పువ్వు మరీ ఎక్కువ రోజులు కొయ్యకుండా ఉంచితే కారపు బంతి పూలైనా ఎండిపోతాయి కదా, ఇక అందుకే కోస్తున్నాను. విత్తనం అయితే మాత్రం అసలు మా అమ్మని ఎంతగా అడిగాను. అసలు పోయిన సంవత్సరం అయితే విత్తనం కూడా ఉంచలేదంట మా అమ్మ. అయితే అయ్యో ఏంటమ్మా ఎట్లమ్మయ్యా నన్ను అడగమ్మా అంటే, అసలు దాదాపుగా మనం వేసిన సాడు పడి మొలికి తీసన్నా అది చూద్దాము అన్నది. మొక్కలు కూడా అర్థమవుతాయి అన్నమాట మనకి. ఇది కాడ ఎర్రగా ఉంటుంది. ఇంకట్లా ఈ మొక్కలన్నీ కూడా పడి మొలిసినవి, అమ్మ వేసినవి కావు.
లేట్ అయిపోతుందని చేతితో కోస్తున్నా గబగబా. కలర్స్ బాగున్నాయి. కలర్ బాగుంటుంది, నాకు బాగా ముదురు కుంకం కలరు. అసలు మనకి ఎల్లో బంతి పూలు, ఎరుపు ఈ పూలు పక్క పక్క నుంచి ఎంత బాగుంటాయో మనకు అక్కడక్కడ ఉన్నాయి. ఇంట్లో అమ్మ మామయ్య లేకపోతే కనుక ఉదయం టిఫిన్ కూడా డైలీ చేయము. ఈరోజైతే ఆకలి కూడా ఇస్తుంది నాకు. ఈ కాకపోతే వాటిలాగా బట్టలు నిండినట్టు ఉండవు. ఇంకా మా వారికి ఏమో షాప్ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఫోన్లు చేస్తున్నారు. ఇంకా ఫాస్ట్గా కోసేద్దామని ఎంత స్పీడ్గా కోస్తున్నానో చూడండి. ఇక్కడ భలే ఉంది కదా, చిట్కు అనే కోస్తున్న సౌండ్ కూడా. కొన్ని కోసి మళ్ళీ ఈసారి వారం కొంచెం బంతి పూలు వేసి ఇటు గోడ పక్క అనమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఏం కనిపిస్తున్నాయో ఎండకి. నాకైతే ఏం కనిపించట్లా మరి వీడియో. చామంతి మొగ్గలు. ఈ గోడ పక్కన ఉన్న పువ్వులు చూసే అందరూ పువ్వులు భలే పోస్తున్నాయిగా అని అడుగుతూ ఉంటారు నన్ను. చాలా కోసు. ఇక్కడ పువ్వు ఉంది, ఈ పువ్వు మళ్ళీ కారం బంతి పువ్వులోనే ఇది ఒక కలర్ చూసారా కలర్స్. ఇది ఎల్లో, ఇది ఇగో రెండు చూపిస్తే తేడా. రెండు ఒకే చెట్టుకు వస్తున్నాయి. ఒకే చెట్టుకు రావట్లేదు, అది వేరే. బాగా ఇలా బయటికి కనిపించే పువ్వులను చూసి మా వీధిలో ఒక అతను మున్సిపాలిటీలో చేసి అతను వెళ్తూ ఉంటాడు. అతను నేను కనిపించినప్పుడల్లా అడుగుతాడు, మేడం ఒకసారి మీ మిద్దె తోటను మన కమిషనర్ గారికి చూపిద్దాము అని. ఇంక సరేలే అని చెప్పాను ఒకసారి, ఇంకా తీసుకురాలేదులే. కానీ ఇంక ఇక్కడ మన కారపు బంతి పూలు కోయటం కూడా అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, రెండు కళ్ళు చాలటం లేదు కదా ఈ పువ్వులు చుట్టానికి. ఇంతసేపు కష్టపడినా కూడా మనకి కష్టం అనేదే అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే మనకి ఇష్టమైన పని, మనకు నచ్చిన పని చేసినప్పుడు దాన్ని ఫలితం అందుకున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. మొత్తానికి కూరగాయలు కొయ్యటం, పువ్వులు కొయ్యటం అయిపోయింది. మరి మనకి ఇన్ని ఇచ్చిన వాటికి మనం నీళ్ళు ఇద్దామా మొక్కలకి? ఇక మొక్కజొన్న సర్లే ఇంతసేపు కష్టపడ్డావు కదా, కాసేపు కూర్చోలే నేను ఇస్తాను మొక్కలకి వాటర్ అన్నారు. అయినా ఖాళీకి కూర్చోను కదా, ఆ పువ్వులన్నీ అలా బతుకమ్మలాగా పేర్చాను అనమాట. మా వారు అంటున్నారు బతుకమ్మలాగా పెట్టావు కదా అని. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంకా కిందకి వెళ్ళి వంట చేసుకొని ఇంకా సాయంత్రం పూలదండ గుచ్చాను అనమాట. ఇంక ఇక్కడ మనం బంతిపూలు లాంటివి గుచ్చుకోవాలంటే ఇలా టైన్ దారం అని ఉంటుంది, ఈ దారం తీసుకోవాలి. ఇంకా సూదేమో పెద్దది తీసుకోవాలి. ఇంకా నేను కొంచెం లావుగా గుచ్చుదాం అనుకున్నాను కాబట్టి 2 పేటలు తీసుకున్నాను. ఈ దారము మామూలుగా పువ్వు పక్కన పువ్వును గుచ్చటం అయితే ఒక్క పేట అయినా సరిపోతుంది. ఇంక ఇలా పేట మూడు వేసేసుకొని ఇంక ఇప్పుడు పువ్వులు గుచ్చుకోవాలి. మామూలుగా అయితే మనం పువ్వు కింద నుంచో వెనక నుంచో గుచ్చుతాం కదా, అలా కాకుండా ఇలా కాడ నుంచి తీయాలి. దీన్ని అటువైపు ఇటువైపు 4 వైపులా 6 వైపులా కూడా పువ్వులు వచ్చేలాగా గుచ్చుకుంటే మనకి అది గజమాల్లాగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఎక్కడ కాడలు కనిపించకుండా చిక్కగా. ఇంక మనం తీసుకున్నది ఒకే రకం బంతిపూలు అయితే ఇలా మొత్తం దండంతా ఇలాగే గుచ్చుకోవాలి. మనకి ఇంక ఇక్కడ కారపు బంతిపూలు ఉన్నాయి కదా, ఇంకా 2 స్టెప్పులు 3 స్టెప్పులు ఇలా బంతిపూలు గుచ్చిన తర్వాత ఇంకా 3వ స్టెప్ నేను కారపు బంతిపూలు గుచ్చాను. మధ్య మధ్యలో అలా అందంగా ఉంటుందని. కాకపోతే ఈ కారపు బంతిపూలు అనేవి మనకు బంతిపూలు అంత లావుగా ఉండవు కాబట్టి అయినా కూడా దండ చాలా అందంగా ఉంది. ఇంక ఈ కారపు బంతిపూలు కూడా అంతే, చుట్టూ పువ్వులు ఉండేలాగా కాడలకు గుచ్చేసుకోవటమే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో సన్నగా ఉన్నా కూడా ఆ దండ అందం వేరుగా ఉంటుంది. ఇంకా మిగతా దండ అంతా కూడా ఇలాగే గుచ్చేసుకోవటమే. చాలా పెద్ద దండ అయింది, చాలా బాగుంది కూడా. ఇంక ఇక్కడ మధ్యలో కుచ్చులాగా ఉంటే బాగుంటుందని చెప్పి వేరే దారానికి గుచ్చి ఇలా మధ్యలో ముడి వేసేసాను. ఇలా ఉందన్నమాట నేను గుచ్చిన పూలదండ. చాలా బాగుంది కదా. పొద్దున్నే దండ తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చారు మా వారు. ఇంకా స్వామికి కూడా వేశారు. ఎంత అందంగా ఉందో స్వామికి దండ వేస్తే. వీడియో ఎలా అనిపించింది, మన గార్డెన్లో పూసిన పువ్వులు, నేను గుచ్చిన దండ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.